గుంటూరు జిల్లా మంగళగిరి చినక కాలనీలోని మహిళా కమిషన్ కార్యాలయంలో మహిళా కమిషన్ చైర్మన్ను కలిసిన ఆయేషా మీరా తల్లిదండ్రులు. 18 ఏళ్లుగా ఆయేషా మీరా కేసులో న్యాయం కోసం అలుపెరుగని పోరాటం. 2007 డిసెంబర్ 27న 19 ఏళ్ల బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా దారుణ హత్య. ఘటన జరిగి నేటికి 18 సంవత్సరాలు పూర్తయినా జరగని న్యాయం. కీలక సాక్ష్యాలు ధ్వంసమయ్యాయని సిబిఐ నివేదికలో వెల్లడి. తప్పుడు దర్యాప్తుతో అమాయకుడు పిడతల సత్యంబాబుని కేసులో ఇరికించినట్టు నిర్ధారణ. 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన సత్యంబాబు నిర్దోషిగా విడుదల. అమాయకుడు విడుదల కావటమే కాదు, అసలు నేరస్తులకు శిక్ష పడాలన్న డిమాండ్. మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాల మద్దతుతో న్యాయ పోరాటం. 2018లో ఉమ్మడి హైకోర్టు ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు ప్రారంభం. రాజకీయ నాయకుల కుటుంబాలకు చెందిన కీలక సాక్ష్యాలు మాయమైనట్టు ఆరోపణ. నేరస్తులను కాపాడేందుకు ప్రయత్నించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఆ పిల్లలకి ఏం జరుగుతుంది చెప్పండి? మేము ఎలా వాళ్ళకి బోధించాలో చెప్పండి? ఇలాంటి సొసైటీని ఏర్పాటు చేసుకోవటం అండి. వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా, ఒక పాప కేసుని నేరస్తులే సాక్షులండి. ఇక్కడ అసలు వాళ్ళు ఎక్కడ విచారణ చేశారు? సిబిఐ విచారణ అనేది జరగలేదండి. నేను మొత్తుకుంటానే ఉన్నాను, మీరు విచారణ చేయట్లేదంటే మేము బైఫర్కేషన్ చేసేది ఏంటండి? ఏమండి, రాష్ట్రాలు బైఫర్కేషన్ చేసాం, కేసులు కూడా చేస్తారా? తెలంగాణ ఆయన డిఎస్పీ, సిబిఐ డిఎస్పీ స్వామి తీసుకున్నాడండి. తీసుకొని ఆ రోజు పార్ట్స్ ఇస్తామని చెప్పారు. ఆ పార్ట్స్ మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. నేను ఫోన్ చేసి కనుక్కుంటే బైఫర్కేషన్ అయిందమ్మా. నేను అన్నాను, అదేంటండి స్టేట్లో ఏమన్నా బైఫర్కేషన్ ఏంటనంటే కేసుని వైజాగ్కి ట్రాన్స్ఫర్ చేసామన్నారు. ఆ ట్రాన్స్ఫర్లో ఒరిస్సా ఆయన్ని తీసుకొచ్చారు. ఆయనకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. మేమేం భాష మాట్లాడినా పక్క ఆయన చెప్పాలి. పక్క ఆయన ఏం చెబుతాడో ఆయనకే తెలియదు. అలాంటి వాళ్ళని దర్యాప్తు సంస్థలో ఉంచుతారండి? న్యాయం చేయాలనుకుంటే చేయొచ్చండి. నిద్రపోయేవాడిని లేపితే, బాగా నిద్రపోయేవాడిని లేపితే ఉలిక్కిపడి లెగిస్తాడు. నటించేవాడిని ఏం చేస్తామండి? అలాంటిది సిబిఐ కూడా. పోలీసులు అన్యాయం చేశారు, అలాగే సిబిఐ కూడా అన్యాయం చేసిందండి. ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు చేస్తున్నారుగా, ఎంతంత పెద్ద కేసులు చేస్తున్నారుగా, ఈ కేసులు ఎందుకు చేయట్లేదు? ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. అది సూట్ కేసులు అందుతుంటే ఎట్లా జరుగుతాయండి? నేను ఆ రోజే చెప్పాను, ఫలానా వ్యక్తులు ఉన్నారు అని చెప్పి. కోనేరు రంగారావు మనవడు, కోనేరు సతీష్, కోనేరు సురేష్, అబ్బూరి గణేష్, చింతా పవన్ కుమార్ చనిపోయాడు. పాపం ఊరికే పోదండి, ఒక్కొక్కళ్ళు హతమైపోతూ ఉంటారు. కవిత, సౌమ్య, ప్రీతి ఉన్నారని, వార్డెన్ అయినంపూడి, కోనేరు పద్మ, అయినంపూడి శివరామకృష్ణ, వీళ్ళందరూ ఉన్నారని చెప్పాను. కనీసం వాళ్ళ నుంచేని ఇన్వెస్టిగేషన్ చేయాలి కదండి. బాధితులు మేము చూడండి. ఒక్కటి ఇక్కడ ఏంటంటే, నేరం చేసిన వాళ్ళు చక్కగా కాలర్లు ఎగరేసుకొని తిరుగుతున్నారు. బాధితులేమో కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆహాకారాలు చేస్తూ మేము తిరగాల్సి వస్తుంది. 18 ఏళ్ళు తిరిగామండి. ఈనాడు మాకు హెల్త్ ఇష్యూ కూడా వచ్చేసిందండి. ఆయనకేమో చెయ్యి షివరింగ్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, షుగర్ వచ్చింది. నాకు షుగరు, తర్వాత సోరియాసిస్ వచ్చిందండి. కాలు ఇన్ఫెక్షన్ ఉంది ఇప్పటికి కూడా. ఎక్కువ తిరగలేను, ఎక్కువ నిలబడలేను. ఇది పరిస్థితి అండి. అంటే ఎంత నష్టపోయాం ఒకసారి ఆలోచించండి. ఎంత జీవితం పోయిందండి మాది.